హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ కార్డులు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ధ్యాసే లేదు. దానితో పాటు ఆరోగ్యశ్రీ పథకం అవుతుందో ఆరోగ్యశ్రీ పథకం మనకి 5 లక్షల వరకు అయితే దాని లిమిట్ అన్నట్టు. అయితే ఎలక్షన్ల టైంలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈ ఆరోగ్యశ్రీ అవుతుందో దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షలుగా పెంచుతూ మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినట్టుగానే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలకు అయితే పెంచడం జరిగింది. బట్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. బట్ ఆరోగ్యశ్రీ లేనటువంటి వారి పరిస్థితి ఎట్లా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కీమ్ అమలు కావాలన్నా రేషన్ కార్డ్ని పరిగణనలోకి తీసుకొనే మనకి ఈ స్కీములను అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు లేనటువంటి వారి పరిస్థితి ఎట్లా? ఈ స్కీములు ఎలా వీళ్ళు పొందేది? వీళ్ళు ఎలా అర్హులు అవుతారనేది అంతా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న మనకి సమావేశమై ఫ్యామిలీ కార్డులను ఇవ్వడానికైతే ముందుకొస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డును ఉపయోగించి రైస్ అంటే పౌర సరఫరాలు ఏవైతున్నాయో అంటే రైసు మనకి రేషన్ కార్డుతో వచ్చేటువంటి లాభాలు ఏవైతున్నాయో దాని విధంగాను, అదేవిధంగా హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ అవుతుందో దాని విధంగాను ఈ రెండింటినీ కలిపి ఒకటే కార్డు మనకి ఫ్యామిలీ కార్డుగా నిర్ధారించి ఈ అక్టోబర్ 3 నుంచి కొత్త ఫ్యామిలీ కార్డులు ఇద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరు ఈ రేషన్ కార్డుకి అర్హులు ఉన్నారు, ఎవరు ఈ ఆరోగ్యశ్రీకి అంటే మనకి ఆరోగ్యశ్రీ పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వీటన్నిటిని ఇంటింటికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త రేషన్ కార్డులని, కొత్త హెల్త్ ఫ్యామిలీ కార్డులని ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దోహదపడుతున్నది. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ కార్డు అవుతుందో ఈ ఇంటి యజమానిగా స్త్రీ అంటే మొదటి యజమానిగా మహిళ ఉండడం అంటే మహిళనే ఉంచాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అంటే టోటల్గా మనకి ఈ కార్డుకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా ఇంటి యజమాని యొక్క డీటెయిల్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. త్వరలోనే మనకి లబ్ధిదారులకి ఈ ఫ్యామిలీ కార్డులని అందజేయడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం అంటే ఎటువంటి వారు దీనికి అర్హులు, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా రానటువంటి మన ఛానల్లో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.